హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మళ్ళీ సేమ్ ఫ్యూ డేస్ రెనోవేషన్ కలిపి ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. రెనోవేషన్ అని చెప్పి ఏంటి బట్టలు చూపిస్తుంది అనుకోవద్దు. సో నేను కొన్ని డేస్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు, వీక్లో కొన్ని డేస్ లీవ్ పెట్టి వర్క్ చేస్తున్నామని చెప్పాను కదా. సో మా హస్బెండ్ ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్తారో అప్పుడు నేను ఇంట్లో చేసే పని ఏంటంటే పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు మొత్తం ప్యాక్ చేయడం అనమాట. మాకు అక్కడ కంప్లీట్ రెనోవేషన్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ హౌస్ మొత్తం మూవ్ అవ్వడానికి ప్యాక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అంత ఈజీ కాదు ఇల్లు మొత్తం ప్యాక్ చేయాలి అంటే, అండ్ లాస్ట్లో పిల్లలతో అస్సలు అవ్వదు. అండ్ నేను చెప్పినట్టు ముందుగానే కొంచెం కొంచెం వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఐటెం తీసుకెళ్ళే వాళ్ళం. సో అలా డైలీ టైంలో కానీ లేదంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకుంటూ ఎంతవరకు ఏది ఇంపార్టెంట్ అంటే మేము ఆ 1 మంత్ గడపగలగాలి, అట్ ద సేమ్ టైం ఏదైతే నీడ్ లేదో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. కాబట్టి అలా ఆలోచించుకొని సమ్మర్ క్లోత్స్, శారీస్ ఇలాంటివన్నీ ఇప్పుడు యూజ్ అవ్వవు కాబట్టి, అండ్ ఇప్పుడు అకేషన్స్ ఉన్నాయి ఏం చేయలేను కాబట్టి వర్క్లో బిజీగా ఉండే అలాంటివన్నీ ప్యాక్ చేసుకొని ఆలోచించుకొని అన్నీ ఎప్పటికప్పుడు నీట్గా, అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి కాస్ట్లీవి బట్టలు ఇలాంటివి నేను సూట్ కేసులోనే మూవ్ చేస్తాను. ఎప్పుడు ఇల్లు మారినా అంతే. నార్మల్గా ఏదన్నా ఓకే ఇవి పర్లేదు డైలీ వేర్ 1 అవర్ మాత్రమే కార్డ్బోర్డ్స్లో అలాగనమాట. రిమైనింగ్ అన్నీ సూట్ కేసెస్లోనే ప్యాక్ చేస్తాను. అండ్ ఈ సూట్ కేసెస్ కూడా చాలామంది అడుగుతున్నారండి, మంచివి ఏదైనా లింక్ ఇవ్వండి అని చెప్పి. మేము ఇవి ఎప్పుడో తీసుకున్నామండి, నేను ఇంకొన్ని చూపిస్తాను, వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఇప్పుడు నేను ప్యాక్ చేసిన దాంట్లోనే ఇదిలో 2 కలర్స్ అనమాట. ఇవైతే నేను చాలా ఆలోచించి తీసుకున్నానండి. ఇవి బేసిక్గా ప్లాస్టిక్వి ఎయిర్పోర్ట్స్లో వెళ్ళినప్పుడు ఇరిగిపోతే అది ఇది అంటారు, బట్ ఇవి ఒకలాంటి మెటీరియల్ అనమాట. ఇవి సాగ్ అవుతాయి కానీ బ్రేక్ అవ్వవు. నాకైతే ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ రాలేదు, చాలా బాగుంటాయి. సో ఇందులో ఇంకా చిన్నవి కూడా తీసుకున్నా. ఇది ఒకటి క్యాబిన్ టైప్ అనమాట. ఈ సూట్ కేసెస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీటి లింక్స్ అన్నీ ఉంటాయి, అమెజాన్లో తీసుకున్నా. అండ్ దాంతోపాటు చిన్న ట్రావెల్ బ్యాగ్లో కూడా ఒకటి మంచి సజెస్ట్ చేయమన్నారు స్టైలిష్గా. సో జోక్ బ్యాగ్ అండి, ఇది నేను ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఒక 2 జతలు బట్టలు పెట్టుకోవాలన్నా, పెద్దవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇది పర్ఫెక్ట్ బ్యాగ్ అనమాట. స్టైలిష్గా ఇందులో చాలా ప్రింట్స్ ఉంటాయి. సేమ్ ప్రింట్ ఉంటే కనుక ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే అన్ని చెక్ చేయండి. అండ్ రినోవేషన్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మేము ముందు నుంచే చెప్పినట్టే మనం ఏదైనా ఇది చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు అది ఇమీడియట్గా అవ్వవండి. కొన్నిటికి ముందు ప్రియార్గా ఆర్డర్ చేసుకొని ఉంటే అలాంటిదే టైల్స్. నేను అంతకుముందు కూడా మీకు చెప్పాను, టైల్స్ మేము ఓకే అనుకున్నాం, బట్ ఎప్పుడైతే కీస్ వచ్చాయో, ఎప్పుడైతే మాకు ఫ్లోర్ హీటింగ్ సెట్ అవుతుంది అని అన్నారో ఇంకా అప్పుడు ఇమీడియట్గా కాల్ చేసి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ముందే సెలెక్షన్ ఇవన్నీ కూడా అయిపోయాయి. అండ్ సైజ్ కూడా పెద్దవి తీసుకున్నాం అని చెప్పాం కదా, ఇంకా కంప్లీట్గా వాళ్ళే ఇంటికి డెలివర్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నాం. బట్ మేము అంతా చేసుకున్నా సరే మేము అనుకున్న దానికి ఒక 4-5 డేస్ లేట్గానే వచ్చాయి. అప్పటికి ఫ్లోర్ హీటింగ్ వర్క్స్ ఇంకా లోపల కొన్ని అయిపోయాయి అనమాట. ఇంకా మేము పర్సన్ ఎవరైతే హైర్ చేసుకున్నామో టైల్స్ వేయడానికి ఆయన ఒక 4 డేస్ ఆపి తర్వాత రమ్మని చెప్పాం. అండ్ ఇక్కడ అలా దొరకడం కూడా కష్టం అండి, ఎందుకంటే మనం స్టిక్ టు ద ప్లాన్ ఉండాలి. ఈ టైం అంటే ఈ టైంకి అన్నట్టే, బట్ ఆయన కొంచెం బాగానే యాక్సెప్ట్ చేశారు. లేదంటే మన వల్ల వాళ్ళకి వర్క్ లాస్ అనమాట. సో అలా కొంతమంది యాక్సెప్ట్ చేయరు. మాకు లక్కీగా 4 డేస్ తర్వాత వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అండ్ అలా ఇంకా అవి వచ్చాయన్నమాట. అదొక చిన్న క్లిప్పింగ్ తీసాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంట్లోకి కొన్ని కొనుక్కోవాల్సినవి ఉంటాయి. హార్న్బాగ్కి వీక్లీ 4-5 టైమ్స్ తిరుగుతూనే ఉంటాం అనమాట. అది షాప్ ఉండేది 6 డేస్ ఉంటుంది వీక్కి, అందులో 4-5 టైమ్స్ మన హార్న్బాగ్లోనే తిరుగుతూ ఉంటాం. ఎవ్రీ సింగిల్ ఒక నెయిల్ కావాలన్నా, ఒక టూల్ కావాలన్నా, ఒక డ్రిల్లింగ్ బిట్ కావాలన్నా, ఏం కావాలన్నా షాప్కి వస్తూనే ఉంటాం అనమాట. ఇది నియర్ బై క్రిస్మస్ టైం దగ్గరలో. సో అందుకని ఇక్కడ క్రిస్మస్ తాతయ్య అందరూ కనిపిస్తున్నారు అనమాట. పిల్లలకి ఆ రోజు ఫ్రూట్స్ ఇలా బ్యాగ్ ఒకటి తీసుకొచ్చి అందులో కావాల్సినవి తీసుకోమని చెప్తున్నారు. అండ్ నాకు పెద్దవి పీస్ లిల్లీ ప్లాంట్స్ కనిపిస్తే అవి 2 తీసుకున్నా, బట్ ఇప్పటికైతే అవి 2 చచ్చిపోయాయండి. అసలు ఎందుకు చచ్చిపోయాయి ఏంటనేది చెప్తాను. సో అప్పుడు చాలా బాగా అనిపించాయి, నేను తీసుకుంటాను, మా హస్బెండ్ ఇష్టం తీసుకో అన్నారు. కొంచెం కాస్ట్ పడినా తీసుకున్నాను, బట్ అవ్వలేదు ఎందుకు. అండ్ ఇక్కడ ఏంటంటే మేము స్విచ్చెస్ అవి తీసుకోవడానికి వచ్చామన్నమాట, కొన్ని కావాల్సి వస్తే. అండ్ ఇక్కడ
ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంత ఎక్స్‌పెన్సివ్ ఉంటాయో మీకు చెప్తాను. అండ్ రెనోవేషన్ ఎందుకు అంత కాస్ట్ అని చెప్తున్నానో కూడా చెప్తూ ఉంటాను. సో, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఫుల్ వరకు చూడండి. రెనోవేషన్స్‌లో మేజర్ థింగ్ ఏంటంటే మేము టైల్స్ అవి వేసుకోవాలనుకున్నాం. అది సార్ట్ అయింది. అండ్ అవి రావడానికి కూడా ఒక 2-3 వీక్స్ టైం తీసుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటికి మొత్తం డోర్స్ మార్చాలి అని అనుకున్నాము. అండ్ డోర్స్ ఎప్పుడైనా మీరు ఆర్డర్ చేయాలి లేదా కొనుక్కోవాలి అంటే మీకు ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ రావాలండి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నదానికైతే మావి చూసి పైన తీసేసేలా కాదు. ఎందుకంటే మనం రిమూవ్ చేసినప్పుడు మళ్ళీ లోపల మెజర్‌మెంట్స్ వేరేలా ఉంటాయి. సో, దానివల్ల నేను అంతకుముందు వీడియోస్‌లో చెప్పాను డోర్స్‌లో మేము కాంప్రమైజ్ అయ్యామని. నాకేంటంటే టైల్స్ లైట్ కలర్ ఎళ్ళాం. ఇల్లంతా కొంచెం ఏమంటారు లైటింగ్‌గా ఉండాలి అని చెప్పి. సో, దాంట్లో వచ్చిన డార్కెస్ట్ గ్రే షేడ్ డోర్స్ అన్నీ వేసుకుందాం. సో దట్ పిల్లలతో మాపు కాగుతుంది. అట్ ద సేమ్ టైమ్ లుక్ కూడా బావుంటుంది అన్నట్టు. బట్ మేము ఆ రోజు ఎళ్లి సెలెక్ట్ చేసుకొని అంతా ఓకే అనుకోని షాప్‌లో మాట్లాడుకున్నప్పుడు మాకు తెలిసిందేంటంటే డోర్స్‌కి మినిమమ్ 2 మంత్స్ అంటే 8 వీక్స్ పడుతుందనమాట డోర్స్ డెలివర్ చేయాలంటే. 2 మంత్స్ అంటే మాకు మొత్తం ఉన్న టైమే 1 మంత్ కూడా లేదు రెనోవేషన్‌కి. సో, అక్కడ వీ హ్యావ్ టు డ్రాప్ అనమాట. ఓన్లీ షాప్స్‌లో అవైలబుల్‌గా ఉండేది అన్నిట్లో కాదు, కొన్నిట్లో అవైలబుల్‌గా ఉండేది వైట్ కలర్ మాత్రమే అనమాట. అవి రెడీగా ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళొచ్చు సైజెస్ బట్టి. బట్ మీకు ఏ కలర్ కావాలన్నా జర్మనీలో ఏ థింగ్ అయినా సరే గ్లాస్ డోర్ కూడా తీసుకుందాం అనుకున్నాం. దానికి కూడా అడుగుతున్నాం ఇక్కడ. వేరే చోటన అడిగాం కదా ముందు వీడియోలో. వాళ్ళు కూడా అంతే చెప్పారనమాట 2 మంత్స్ టైం పడుతుంది అని. అప్పటికి మేము ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఇంట్లోకి వెళ్ళాక అంత పెద్ద చేంజ్ చేయాలంటే వింటర్‌లో మినిమమ్ 4 డేస్ అన్నా పడుతుంది. ఆ 4 డేస్ ఇల్లు మొత్తం అంత ఓపెన్‌గా పెట్టుకొని ఉండలేము. సో, దానివల్ల కూడా ఇక్కడ కూడా కనుక్కున్నాం అనమాట. ఇక్కడ ఏమైనా పాసిబుల్ అవుతుందని. ఇక్కడ కూడా అదే చెప్పారు. సో, మాకు అప్పుడే తెలిసింది ఏదైనా ఒక 1.5 మంత్ టు 2 మంత్స్ ఖచ్చితంగా పడుతుంది అని చెప్పి. సో, అక్కడే డిసప్పాయింట్ అయ్యాము. అండ్ ఇక్కడ మేము తీసుకున్న టైల్స్ ఇవే అండి. కాల్కటా వైట్ అని ఉంది కదా! మేము బయట తీసుకున్నాము. ఇది హార్న్‌బాక్‌లో అనమాట. మీకు సింగిల్ టైల్ ప్రైస్ చూపిస్తాను. ఇందులో మ్యాట్ ఫినిష్, గ్లాస్ ఫినిష్ 2 ఉన్నాయి. బట్ మేము గ్లాసీ వద్దు, స్కిడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ స్క్రాచెస్ అన్నీ బాగానే కనిపిస్తాయి ఫ్యూచర్‌లో అని మ్యాట్‌కి వెళ్ళామనమాట. ఇక్కడ మ్యాట్ చూసారా మేము తీసుకున్న 120x120 సైజ్ అనమాట. ఇది పర్ స్టిక్ అంటే ఒక టైల్ వచ్చేసి అరౌండ్ 7,900 రూపీస్ అంటే 79 యూరోస్ దగ్గర ఉందన్నమాట ప్రైస్. సో, మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడు బయట ఇక్కడ కూడా అంతా కంపేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫైనల్లీ డిసప్పాయింట్ అయ్యి నేను అనుకున్న గ్లాస్ డోరు అవ్వలేదు. అండ్ అనుకున్న డోర్స్ కూడా అవ్వలేదన్నమాట. సో, డిసప్పాయింట్ అయ్యి నాకు కావాల్సిన ప్లాన్స్ వరకు కొనుక్కొని వాటిని చూస్తూ ఆనందపడుతూ వచ్చేసాను. అండ్ మేము వచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చాం కదా! అవన్నీ గరాజ్‌లోనే సార్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇంట్లో రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి కదా అని చెప్పి. ఒక సైడ్ ఏమో రెనోవేషన్‌కి కావాల్సిన థింగ్స్ అన్నీ పెట్టుకుంటున్నాం. అండ్ లోపలికి ఇంకొక సైడ్ ఏమో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న లగేజ్ అంతా పెట్టుకుంటున్నాం అనమాట. సో దట్ మాకు కంప్లీట్‌గా ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అని. అండ్ ఇదొచ్చేసి 2 డేస్ తర్వాత అనమాట. మేము స్టాక్ వచ్చిన రోజునే మా టైల్స్ వేసే అతన్ని కూడా రప్పించాము. సో, ఇంకా ఆయన ఇమీడియట్‌గా స్టార్ట్ చేశారనమాట పైన. సో, ఇదిగోండి కొంచెం మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ పెద్ద సైజ్ టైల్ అనమాట. సో, చాలా జాగ్రత్తగా ఇంకొక హెల్ప్ తీసుకొని వేస్తున్నారు. అది పెట్టడానికే చాలా బరువుగా ఉంది ఎత్తడానికి కూడా. ఒక్కొక్క ప్యాకెట్‌లో ఒక్కొక్కటి వచ్చిందనమాట. సో, ఒక్కొక్క రూమ్‌లో మొత్తం ఆయన థింగ్సే ఉన్నాయి. ఇంకా మేమైతే అప్పుడు పెద్దగా రెనోవేషన్ ఏమీ చేయలేదనమాట. ఆ 2 డేస్ తన ఆఫీస్‌కి వెళ్ళిపోవడం వల్ల సాయంత్రం ఇంకా ఆయన ఎంతవరకు చేశారు ఏంటి ఇంకా తను ఏం చేయగలిగితే వచ్చి అవన్నీ చేసుకునేవాళ్ళు. సో, ఇక్కడ చూసారు కదా! దాని కట్టింగ్ అదంతా కూడా కొంచెం కష్టమే. పెద్ద టైల్ అయితే సింగిల్ పర్సన్ ఎత్తలేరనమాట. బట్ ఏంటంటే ఇంకా లుక్ వైజ్ అంతా బాగుంటుంది అని ఇంకా పెద్ద టైల్కి వెళ్ళిపోయాం మేము. ఇక్కడ చూసినా అసలు ఎలా పట్టుకొని ఎలా వేస్తున్నారా అని. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. టైల్స్ కింద మనం ఏదైతే సిమెంట్ వాడతామో అది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇక్కడ. ఇంచుమించు మాకు టైల్స్ కన్నా అదే ఎక్కువైందేమో అనిపించింది. నిజంగానే ఎంత ఎక్స్పెన్సివ్ అనమాట. దాని కిందకి పేస్ట్ లాగా రాస్తారు కదా, సిమెంట్ లేబర్ అంటారు ఇక్కడ. సో, అది ఒక్క బస్తా 20 kgs బస్తా, 20 or 25 నాకు కరెక్ట్గా గుర్తులేదు. అది ఒక్కొక్కటి 3,300 రూపీస్ అనమాట. 33 యూరోస్ పర్ బ్యాగ్. మాకు అరౌండ్
30 దగ్గర అయ్యాయి అనమాట బ్యాగ్స్ దాని కింద యూస్ చేసే సిమెంట్. అంటే ఇంచుమించు అవే ₹1,00,000 దాకా ఓన్లీ ఆ కింద వేసిన సిమెంట్‌కే అయ్యింది. ఇంకా టైల్స్ ఇవన్నీ కూడా చాలానే అయ్యాయి. అండ్ టైల్స్ వేసిన అతనికి కూడా కాస్ట్ కూడా వాళ్ళు పర్ స్క్వేర్ మీటర్ తీసుకుంటారండి. అంటే ఇన్ని టైల్స్ మన ఇల్లు చూసి ఇంత అని మాట్లాడుకోరు. పర్ స్క్వేర్ మీటర్ బట్టి టైల్స్ వేసినందుకు మళ్ళీ మనకి షౌకెల్స్ అని పైన వేస్తాం కదా వాల్‌కిను టైల్స్‌కి చిన్న చిన్నవి. సో అవి వేసినందుకు సపరేట్ ప్రైస్ ఉంటది. మళ్ళీ దానిపైన ఏమంటారు సిలికాన్ వేసినందుకు ఒక ప్రైస్. ప్రతీదీ స్క్వేర్ మీటర్ బట్టి ప్రైస్ తీసుకుంటారు. సో మాకు రెనోవేషన్‌లో మేజర్‌గా ఎక్కువ ఖర్చయిందయితే ఒకటి ఫ్లోర్ హీటింగ్ వాళ్ళొచ్చి వేశారు. ముందు వీడియోలో చెప్పాను గదా! సో దానికి అండ్ సెకండ్ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి టైల్స్ వేసిన అతనికి అనమాట. అవి మాకు బానే అయ్యాయి. అవి కూడా అరౌండ్ 10 lakhs వరకు ఖర్చయిందనమాట. సో అవి 2 మేజర్ థింగ్స్. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటది రెనోవేషన్స్‌కి ఎంత ఛార్జ్ అవుతుంది, అసలు ఎందుకు లోన్ తీసుకోవాల్సి వచ్చింది, ఇక్కడ ఎంత ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి అని. అండ్ ఇక్కడ ఇంకా మేము వర్క్ అది చేసుకుంటున్నాం. ఆ రోజు సుజిత్ అండ్ రాహుల్ ఇద్దరు వచ్చారనమాట. సో హీటర్స్ అవి రిమూవ్ చేయాలి. మాకు రెనోవేషన్ అంతా చాలా తొందరగా అవ్వాలండి మేము ఇల్లు మూవ్ అవ్వడానికి. సో అలా చాలా ఉన్నాయన్నమాట. అండ్ మాకేంటంటే పైన ఆయన టైల్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్న టైంలో ఇంకా మేము ఇక్కడ వాల్ ఒకటి క్లోజ్ చేయాలి ఆయన వేయడానికి. అట్ ద సేమ్ టైం వేసేలో కొంచెం పని ఉందన్నమాట. అది కొంచెం క్లోజ్ చేయమని అడిగారు. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేయాలి. ఇంకా మాకు ఎక్కువ టైం లేదు. అంటే వర్క్ 12 hours వర్క్ చేసిన ఇంకా టైం లేదనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ని హెల్ప్కి అడిగి ఇంట్లో హీటర్స్ అన్నీ రిమూవ్ చేసాం. ఎందుకంటే అవన్నీ రిమూవ్ చేయాలి కింద టైల్స్ వేయడానికి. అండ్ వాల్స్ కూడా కట్టాలన్నమాట. సో ఆ రోజు సుజిత్ రాహుల్ వచ్చి ఇంకా హీటర్స్ అవి రిమూవ్ చేశారు. అండ్ ఇక్కడ మొన్న నైట్ వాల్ ఒకటి స్టార్ట్ చేసాం కదా, ఇంకా హీటర్స్ రిమూవ్ చేశాక ఆ రోజు వాళ్ళు కూడా హాలిడేలోనే ఉన్నారనమాట. సో వాల్ కంప్లీట్ చేసేద్దామంటే ఇంకా వాల్ స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ లాగా దొరుకుతాయి అనమాట. ఇవి కొంచెం లైట్ వెయిట్ బ్రిక్సే, బట్ అవి కట్టింగ్ అదంతా కూడా కొంచెం కష్టము. లైక్ ఏమంటారు సైజ్కి పర్ఫెక్ట్గా వాల్కి కట్ చేసుకోవాలన్నమాట. పాపం ఆ రోజు మా హస్బెండ్ అయితే నైట్ అంతా హ్యాండ్ నొప్పి అని అన్నారనమాట. పాపం కట్ చేస్తూనే ఉన్నారు. ఆ చిన్న చిన్న ముక్కలు కూడా అలా కట్ చేసుకోవాలన్నమాట రంపంతో. మిషన్తో పెడుతుంటే ఏంటంటే చాలా సౌండ్ వస్తుంది. అండ్ అప్పటికి కొంచెం ఈవినింగ్ అయిపోయింది అండ్ బాగా పొగ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు చెయ్యి చాలా నొప్పి వచ్చేస్తుంది అని. పాపం అనిపించింది. బట్ ఆ వాల్ కట్టడం ఏంటి అవంతా నేను దగ్గరుండి చూసాను అనమాట. ఎందుకంటే ఇంకా ఇంట్లో మళ్ళీ ఇంకో 6 walls కంప్లీట్ చేయాలి. అవన్నీ నేనే చేశాను. అసలు ఎలా చేసాం ఏంటి ఇవంతా కూడా చెప్తాను. కంప్లీట్ వేసే రెనోవేషన్ మేమే చేసుకుందాం అని చెప్పాను కదండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ వేసేలో కూడా మొత్తం వాల్స్ అన్నిటికీ టైల్స్ వేపిస్తున్నాము. సో మనం ముందే పైప్స్ ఇవన్నీ ఎక్కడ రావాలి ఏంటి అన్నీ పెట్టుకోవాలన్నమాట. సో మా హస్బెండ్ కంప్లీట్గా సింక్ ఎక్కడ వస్తుంది, వాష్ బేసిన్ ఎక్కడ, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ నేను ఇంకా మిగిలిన పనులు ఇలా పైన సీలింగ్ కొన్ని తీయడం అండ్ ఈ డ్రిల్లింగ్ మిషన్స్ ఇక్కడ నేను రెనోవేషన్ చేసినవన్నీ ఫస్ట్ టైమే చేయడం అనమాట. ప్రతిదీ ముట్టుకోవడం కూడా. బేసిక్గా మా హస్బెండ్ నాకు అంత ఛాన్స్ ఇవ్వరు, తనే ఈ డ్రిల్లింగ్ వర్క్స్ ఇవన్నీ చేసుకుంటారు. బట్ ఇప్పుడు ఇద్దరం చేస్తే కానీ అవ్వదనమాట. అండ్ ఈ వాల్ ప్రీవియస్ డే కన్స్ట్రక్ట్ చేసింది. సో స్ట్రక్చర్ అయితే చేసాం, బట్ వాల్ ఫిల్లింగ్ అదంతా కూడా ఉంది ఇంకా. అండ్ ఇక్కడ మా హస్బెండ్ బాక్స్ అంతా ఫిట్ చేశారు కదా. సో హీటింగ్ రిలేటెడ్ది చాలా ప్లానే ఉంటుందండి. అంత ఈజీ ఏం కాదు. కింద మెయిన్ సర్క్యూట్లో కూడా చేయాలన్నమాట. సో దానికి అంతా ప్లానింగ్ వేసుకుంటున్నారు. ఎలా చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ మనం అన్నీ చూసుకోవాలి. అన్నీ అమెజాన్లో ఆర్డర్ చేసుకోవాలి, అవి రావాలి, పెట్టుకోవాలి. సో ఎలా ఉంటుందంటే ప్రతిదీ డిపెండెంట్ అనమాట. మేము అంతా ముందే ప్లాన్ చేసుకునే వాళ్ళం. దీనికి ఇది ఉందా, ఇది లేదా, ఏంటి అన్నీ ముందే ఆర్డర్ చేసి పెట్టుకునే వాళ్ళం. కొన్ని ఎంత ప్లాన్ చేసినా కొన్ని అనుకున్నట్టు అవ్వవు. బట్ కొన్ని ముందు ప్లాన్ చేసుకుంటేనే పనంతా సవ్యంగా అవుతుంది. అండ్ రెనోవేషన్కి తక్కువ టైం ఉన్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అది. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడతానండి ఇక్కడ. ఇంకా ఇది ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే సో ఫ్యూ డేస్ కలిపి రెనోవేషన్ అప్డేట్స్ అన్నీ ఇస్తున్నాను. అప్పటికి ఫోన్లో డేటా లేదు నాకు ఎక్కువ కంటిన్యూస్ వ్లాగ్స్ చేయడానికి. అండ్ మీరు కూడా బోర్ అయిపోతారు కాబట్టి కొన్ని క్లిప్పింగ్సే తీశాను. ఇంకా ఆ రోజు నైట్ ఇంటికి వచ్చి పిల్లల్ని పడుకోబెట్టాక ఇంకా మేము డిన్నర్ చేసేసి ఇక్కడ
మా ఇంటికి వార్డ్రోబ్ డిజైన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇంట్లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఓల్డ్ హౌస్లో 2 వార్డ్రోబ్స్ మేము నెక్స్ట్ వచ్చి టెనెంట్స్కి అమ్మేసాం అనమాట. మా కొత్త ఇంట్లో కొత్త వార్డ్రోబ్ వేసుకుందామని. అండ్ అక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 4 మీటర్స్ అనమాట. 4 మీటర్స్కి తగ్గట్టు మా వార్డ్రోబ్ని ఐకియాలో మాత్రమే ఇంత ఏమంటారు డిజైనింగ్ థింగ్ ఉంటదనమాట. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత. మిగిలిన వాటిలో ఇంత లెంతీ వార్డ్రోబ్స్ అయితే లేవు. సో మేము మాకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకుందాం అనుకున్నాం. ఐకియాలో ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇంక వెబ్సైట్లోనే అనమాట. సో కూర్చొని ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. మా హస్బెండ్కి కూడా నా అలాగే అన్నిటిలో ఇంట్రెస్ట్. అందుకే మా ఇంట్లో ఏదైనా ఇద్దరికి నచ్చినట్టు తొందరగా అవుతాయి అనమాట థింగ్స్. సో ఏమేం కావాలి, ఏంటి, ఎన్ని షెల్ఫ్లు కావాలి, కంప్లీట్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది 1 డేలో చేసింది ఏం కాదండి. ముందు నేను ఖాళీ టైం దొరికినప్పుడు కొంచెం ప్లాన్ చేసుకొని తనకి ఇంక ఇమీడియట్గా ఓపెన్ చేయగానే చెప్పి ఫైనల్లీ ఇలా కొన్ని ప్లాన్స్ చేసామన్నమాట. సో అది ఆర్డర్ చేద్దాం అన్నట్టు అది కూడా రెడీ చేసుకున్నాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే వచ్చాక టైల్స్ పైన చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే ఫస్ట్ కంప్లీట్ అయిందనమాట. సో కంప్లీట్ అయ్యాక వాళ్ళంతా క్లీన్ చేశారు. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్లో కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇక్కడ క్లీన్ చేసి ఇది 1 డేలో కాదండి, ఆయన ఆల్మోస్ట్ ఒక 25 డేస్ దాకా వర్క్ చేశారనమాట ఇంట్లో. 25 to 30 డేస్ అప్రాక్స్ అలా వర్క్ చేశారు. అండ్ ఇక్కడ పైన అంతా అయిపోయిన తర్వాత ఫూగే అంటారనమాట. ఫూగే అంటే టైల్ టు టైల్ మధ్యలో కొంచెం పేస్ట్లా పెడతారు కదా అది. సో దాన్ని కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఇవి తర్వాత డేస్లో పైన హీటర్స్ ఉండేవని చెప్పాను కదా, పాత హీటర్స్. సో దానికి ఇలా ఒక చిన్న బిల్టిన్ లాగా పెట్టుకున్నారు. ఆ హీటర్స్ తీసేసాక అక్కడ ఒక ఎంటీ స్పేస్ లాగా వచ్చిందనమాట. అక్కడ హీటర్స్కి ఉన్న కనెక్షన్స్ అవన్నీ రిమూవ్ చేసాము. అవి రిమూవ్ చేసి అక్కడ మేము వాల్స్ కట్టాలన్నమాట. సో నార్మల్ వాల్కి ఈక్వల్ అయ్యేలాగా. సో ఇక్కడ కిచెన్లో కూడా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న వర్క్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఆ రోజు పిల్లల్ని కూడా తీసుకొచ్చాము. దక్షిత్కి కూడా అప్పుడు క్రిస్మస్ హాలిడేస్, అంతకుముందు దేని గురించి హాలిడేస్ అనమాట. సో ఇక్కడ టైల్స్ వర్క్ అయితే కింద జరుగుతుంది. ఇంకా బాత్రూంలో కింద వేసే ఉంటుంది కదా, అక్కడ కూడా వేయాలన్నమాట. సో ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఆయన చేసినప్పుడు మేము ఎక్కువ పని చేయలేకపోయాము. ఎందుకంటే మళ్ళీ ఆయనకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు, పిల్లల్ని కింద పెట్టాలి, మేము పైన ఉండాలి. సో ఎక్కువ అయ్యేవి కాదు. అలాంటి టైంలో మేము ప్లాన్ చేసుకొని బయట ఏవైతే ఏమన్నా షాపింగ్ చేసి తెచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇంటికి రెనోవేషన్ రిలేటెడ్, అవన్నీ చూసుకోవడం, ఇంకా ఇలాంటివి ఏమన్నా తెచ్చుకోవడం, అండ్ కింద కెల్లార్లో ఏమైనా చేయాల్సినవి ఉంటే అవి చూసుకోవడం, అవన్నీ చేసేవాళ్ళం. ఇక్కడ వేసే రిలేటెడ్ది కింద పైప్స్, వాటర్ కనెక్షన్స్ అంతా కింద కొత్తగా పెట్టుకుంటున్నాం. పాత వేసేలో ఏంటంటే వాళ్ళు ఓన్లీ కోల్డ్ వాటర్కి మాత్రమే పెట్టుకున్నారు. ఇక్కడ ప్రతి ట్యాప్లోనూ కోల్డ్ అండ్ హాట్ వాటర్ 2 పెట్టుకోవాలండి. వింటర్లో అది చాలా మ్యాండేటరీ. వాళ్ళు ఆ పాత వేసేలో ఓన్లీ కోల్డ్ వాటరే పెట్టుకున్నారనమాట. మేము ఇంక మా హస్బెండ్ కొత్తగా మళ్ళీ హాట్ వాటర్ కూడా కనెక్షన్స్ ఇవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్త పైప్స్ అవన్నీ వేశారు. సో ఇది కూడా తనకి చాలా న్యూ పని అనమాట. ఎప్పుడు ఇలా వాటర్ పైప్స్ ఇండియాలో అంత అవసరం రాదు కదా, దాని గురించి కూడా అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అలా అయితే అవి కూడా చేసేసారు. అండ్ ఇప్పుడు మేము బ్రిక్స్ అవి తీసుకెళ్తున్నాం, ఎందుకంటే పైన హీటర్స్ ప్లేస్లో గోడలు కట్టాలని చెప్పాను కదా. సో దానికోసం అనమాట. ఇవి బాగానే వెయిట్ ఉంటాయండి. చూడడానికి లైట్ వెయిట్లో అనిపిస్తాయి కానీ చాలా బరువు ఉంటాయి. అండ్ ఇది ఒక్కొక్క బ్రిక్ వచ్చేసి అరౌండ్ 300 to 400 రూపీస్ అనమాట. సైజ్ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. అండ్ బ్రిక్స్ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. సో దట్ థింగ్ ఏంటంటే మనకి కొంచెం పెద్దగా రావడం వల్ల మనకి బాగానే ఉంటుంది. బట్ ఇవి బాగానే వెయిట్ ఉండేవి, అరౌండ్ 14-15 kgs ఉండేవి, ఒక 10 బ్రిక్స్ అలా కలిపి. సో అవి మళ్ళీ కింద నుంచి గరాజ్ నుంచి మోసుకొని పైకి ఇద్దరం తెచ్చుకొని ఇంకా పైన ఆయనకి కింద వర్క్ అయిపోయింది, పైన వర్క్ అయిపోయింది కాబట్టి ఆయన కింద వర్క్ చేస్తుంటే మేము పైన ఆయనకి తగ్గట్టు మా ప్లాన్స్ మార్చుకునే వాళ్ళం అనమాట రెనోవేషన్కి. బట్ అఫ్కోర్స్ అక్కడ వాల్స్ అన్నీ కట్టాలి. బట్ అట్ ద సేమ్ టైం ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నా ఆయన కింద వర్క్ చేసినప్పుడు మేము చేయలేం కాబట్టి ఇంకా పైన పిల్లలు కూడా పైనే ఉంటారు కాబట్టి వాళ్ళకి మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా ఇంకా దానికి అకార్డింగ్లీ ప్లాన్స్ అవి చేంజ్ చేసుకునే వాళ్ళం అనమాట. సో ఇక్కడ వాల్ కట్టే ముందు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, అన్నీ చూసుకోవాలి. అండ్ సిమెంట్స్లో కూడా నేను చెప్పాను కదండి చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిమెంట్ మనం అన్నీ తెలుసుకొని తెచ్చుకొని వేసుకోవాలన్నమాట. ర్యాండమ్గా మనకి ఇండియాలో ఉన్నట్టు ఒకటే సిమెంట్తో అన్నీ కట్టుకుని
ఆ టైప్ కాదు, మనకి డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ డిఫరెంట్ టెక్స్చర్స్ ఉంటాయన్నమాట. మనం చేసే పని బట్టి దాంట్లో మిక్స్ ఆఫ్ రేషియోస్ డిఫరెంట్ ఉంటాయి. శాండ్, సిమెంట్ అన్నీ కలిపి కొన్ని ప్యూర్ సిమెంట్ ఉంటుంది. సో అలాగా డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ మనం ఇలా తెచ్చుకొని కలుపుకొని స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ ఒక విషయం అయితే చెప్తానండి, నా మనసులో మాట. నాకు తెలిసి ఎంతమంది దీనికి ఓకే చెప్తారు నాకు తెలీదు. మీ ఒపీనియన్ కూడా కమెంట్స్ తప్పకుండా చెప్పండి. ఐ థింక్ ఇది మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ అగ్రీ చేస్తారని అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే మన సొసైటీలో ఇవి ఆడవాళ్ళు చేసే పనులు, ఇవి మగవాళ్ళు చేసే పనులని సపరేషన్ ఉంటూ ఉంటుంది. మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా. సో అలాగా ఈ ఇంటి పనులు స్టార్ట్ చేసినప్పుడు కానీ, లేదంటే మా ఇద్దరి మధ్యలో మా పెళ్ళైనప్పటి నుంచి కానీ ఎప్పుడైనా నేను ఇది చేస్తాను అన్నప్పుడు మా హస్బెండ్ ఎప్పుడు నో చెప్పడం నాకు తెలీదు. బేసిక్గానే దేనికి నో చెప్పరు. అలాంటిది ఎప్పుడు మా మధ్య జెండర్ డిఫరెన్స్, లైక్ వద్దులే నువ్వు ఇది చేయలేవు, వద్దులే నీకు ఇది అవ్వదు అని ఎప్పుడు తను చెప్పరు. ఏదైనా నేను చేస్తాను అంటే నేను చేయగలనన్న కాన్ఫిడెన్స్తోనే ఓకే చెప్పానని తనకు అర్థమవుతుంది. సరే ఓకే అనే చెప్తారు. బట్ నా హెల్త్ ఒక్కటి ఆలోచించుకోమంటారు అంతే ఏదన్నా. బట్ నేను మా డాడీ దగ్గర నుంచి అయినా వింటాను, ఇది ఆడపిల్లలు చేయలేరమ్మా అన్న మాట, కానీ మా హస్బెండ్ ఎప్పుడూ చెప్పరు. ఇది చాలామంది వాళ్ళ లైఫ్లో ఫేస్ చేస్తూనే ఉంటారేమో. ఇది మీరు చేసేది కాదు, మీరు చేయలేరు, ఇలాంటి మాటలు కామన్గా వింటూ ఉంటాం మన చిన్నప్పటి నుంచి. అలానే మేము ఈ రెనోవేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను 1-2 చోట్ల విన్నాను ఈ మాటలు. అంటే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, ఆడపిల్లలు వెళ్ళి చేసేది ఏముంటుంది, అవన్నీ మీరు చేయలేరు, అవన్నీ స్ట్రెంత్ కావాలి, నువ్వు చేసే పనులు కాదు, ఇలాంటివి నేను బాగానే విన్నాను అనమాట. నాకు అలాంటివి వింటే నేను బాధపడను, కానీ ఇంకా చేసి చూపించాలి అన్నట్టు అనుకుంటాను. ఎవరి స్ట్రెంత్ ఎవరికి తెలియదండి. అట్ ద సేమ్ టైం ఇవి వీళ్ళే చేయగలరు, వీళ్ళే చేయగలరు అన్న పనులు అలా ఏముండవు. ఎవరైనా ఏ పనైనా చేయొచ్చు, అంటిల్ అన్లెస్ మీరు చేయగలిగే సత్తా మీలో ఉంటే. సో ఎవరైనా ఏదైనా చేస్తా అన్నప్పుడు దయచేసి మీరు ఇది చెయ్యొద్దు, మీరు చేయలేరు అన్న వర్డ్స్ మీరు చెప్పొద్దు. వాళ్ళే రియలైజ్ అవుతారు. ఇఫ్ దే కెనాట్ డూ ఇట్, డెఫినెట్గా రియలైజ్ అయ్యి వాళ్ళే స్టాప్ చేస్తారు. అంతే తప్ప చేసే ముందే మీరు డీమోటివేట్ చేసి మీరు చేయలేరు అండ్ జెండర్ డిఫరెన్స్ బట్టి వర్క్ని అలా వేరు చేయొద్దన్నమాట. మీ వల్ల కుదిరితే తప్పకుండా ఎంకరేజ్ చేయండి, వాళ్ళు కూడా అన్నీ నేర్చుకుంటారు. అండ్ ఈరోజు వాల్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను తాపి పట్టుకొని ఇవంతా చేయడం నేర్చుకోవడం. ఫస్ట్ ఇలా సిమెంట్ తీసి గోడకేస్తుంటే కింద పడిపోయేది. ఏంది ఇది ఉండట్లే, నాకు రావట్లేదంటే మా హస్బెండ్ ఇలా కాదు, ఇలా పట్టుకో, చేస్తూ ఉంటే నీకే అలవాటు అవుతుంది, నాకు ఈ ఫస్ట్లో అలాగే అనిపించింది అని. సో అక్కడ మా బెడ్రూమ్లోని ఈ వాల్ స్టార్ట్ చేసామన్నమాట. వాల్ అంతా అన్ఈవెన్గా ఉంది కదా. సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయండి. లైక్ ముందు టిప్ గ్రూండ్ అని ఒక లిక్విడ్లా ఉంటుంది. సో దాంతో ప్రైమర్ లాగా అంతా అప్లై చేయాలి, డస్టింగ్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా రకరకాల సిమెంట్స్ అవి అప్లై చేసి ఇంకప్పుడు బ్రిక్స్ పెట్టి స్టార్ట్ చేయాలన్నమాట. సో ఆ రోజు చాలా ఫన్నీగా అనిపించింది. నేను చేయలేనేమో అనుకున్నాను నిజంగానే, ఎందుకంటే ఎన్నిసార్లు తాపి పెట్టినా సిమెంట్ చాలా వరకు కిందే పడిపోతుంది అనమాట, ఉండట్లేదు. నాకు అవ్వట్లేదు అంటే చేస్తూ ఉండు అదే వస్తుందని ఇంకా తను ఎంకరేజ్ చేస్తే ఇంకప్పుడు స్టార్ట్ చేసాం. ఈ వాల్ తను చేశారు, ఇంకా మిగిలిన ఆల్మోస్ట్ 5 to 6 వాల్స్ నేనే చేశాను అనమాట. ఎందుకంటే తనకి వేరే పనులు ఉంటాయి కదా చేయాల్సినవి. ఒక 3 to 4 అవర్స్ తర్వాత ఈ వాల్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిందనమాట. మెయిన్ ఆ బ్రిక్స్ కట్ చేసుకోవడం ఇదంతా హెడేక్. అండ్ ఇవి సండేస్లో అలాగా సౌండ్స్ రాకూడదు, చాలా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. ఇంకా ఈలోపు తను వేరే పని చూసుకోమని చెప్పాను. అండ్ నేను వచ్చేసి ఇది వర్క్ రూమ్ అనమాట, ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది కదా అక్కడ. ఇంకా నేను అంత ప్రాసెస్ చూసి తెలుసుకున్నాను కాబట్టి ఇంకా నేను చేయడం స్టార్ట్ చేశాను. అండ్ బ్రిక్ కటింగ్ ఇదంతా మా హస్బెండ్ చేసేవాళ్ళు, ఎందుకంటే దానికి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలన్నమాట. నేను చేస్తూ ఉంటే తను కట్ చేసి నాకు ఇచ్చేవాళ్ళు. మొత్తం నేను కట్టిన వాల్స్ అన్నిటికీ ఇంకా తనే కట్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. అలా షేర్ చేసుకునేవాళ్ళం. ఆ టైంలో తనని పిలిచేదాన్ని బ్రిక్ కటింగ్ కావాలి అన్నప్పుడు. రిమైనింగ్ టైంలో తను వెళ్ళి వేరే పని చేసేవాళ్ళు అనమాట. సో అలాగా. అండ్ మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి సిచ్యువేషన్లో. మేము రెనోవేషన్కి ఓకే ఈ పనులు చేద్దాం, ఇంత టైం ఓకే 1.5 monthలో చాలా వరకు అయిపోతుంది, చేసేద్దాం అనుకున్నాం. మేము అనుకున్న వాటికన్నా కొన్ని ఎక్స్ట్రా
థింగ్. అండ్ ఎప్పుడు మనం అనుకున్న దానికి రియాలిటీ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు డిఫరెన్స్ ఉంటుంది అంటారు కదా, అది 100% ట్రూ అండి. నేను ఇప్పుడు బిలీవ్ చేశాను. లైక్ మనం ఒక 1 వీక్లో ఇది అయిపోతుంది అనుకున్నది 2 వీక్స్ 3 వీక్స్ పట్టచ్చు. అంటే దిగితే కానీ లోతు తెలీదు అన్నది బాగా అర్థమవుతుంది అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అప్డేట్స్తో మేము ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.